తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీకి సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలోచిస్తారు. రమేష్, టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుంది, వివరాలేంటి? కళ్యాణ్ జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాలకు 2 కమిటీలను, అదేవిధంగా జాతీయ కమిటీని కూడా ప్రకటించింది. మొత్తం కేంద్ర కమిటీ, అదేవిధంగా రాష్ట్రాల కమిటీలు, పొలిట్ బ్యూరో కలుపుకుంటే ఒక జంబో కమిటీ ఏర్పాటైంది. 207 మందితో మొత్తం 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాల తెలంగాణలోనే 97 మందితో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 మందితో కమిటీ ఏర్పాటైన పరిస్థితి ఉంది. కొత్తగా పదవులు వచ్చిన వాళ్ళలో కొంత ఉత్సాహం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమందిని మళ్ళీ తిరిగి పార్టీలోకి చేర్చుకునే విధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వంపై, ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా 2019లోకి అధికారంలోకి ఎలా రావాలనే అంశంపై ప్రధాన అజెండాగా ఈ కమిటీలు ఏర్పాటైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. కొత్త కమిటీలు ఎలా ఉన్నాయి, కొత్త కమిటీల పనితీరు ఏంటి, అంటే ప్రధాన లక్ష్యం ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ దిశగా పనిచేయనున్నారు? ముఖ్యంగా తెలంగాణలో మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి క్యాడర్ కానీ, బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి తరుణంలో మరి నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నూతన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి నూతన కమిటీ బాధ్యత చాలా ఉన్నది. మరి ఇన్ని రోజులు కూడా పూర్తి స్థాయి కమిటీ లేకుండా చాలా ఇబ్బంది పడినటువంటి విషయం మన అందరికి విదితమే. ఈరోజు నూతన కమిటీలో అందరికి స్థానం వచ్చిన తర్వాత కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. నూతన రక్తాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ యువకులకు కానివ్వండి చాలా మంది కూడా అవకాశం కల్పించినటువంటి మరి తరుణంలో తప్పకుండా రాబోయే రోజుల్లో 2019లో అధికారమే లక్ష్యంగా మరి ఖచ్చితంగా జిల్లాలో చూసుకుపోతాం. మరి గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మరి చరిత్ర తీసుకున్నట్టు 30 సంవత్సరాల చరిత్రలో మరి అన్న నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి చెరగని ముద్ర మరి తెలంగాణ ప్రాంతంలో పెట్టినటువంటి సంగతిని సందర్భంగా మనవి చేసుకుంటూ మరి పటేల్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో కొంతమందికి అధ్యక్ష పదవి అనుకున్నారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకున్నారు. కొంత డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్కి అధ్యక్ష పదవి వస్తున్నారు, సీనియర్లు సహకరించరనే ఒక అభిప్రాయం ఉంది. కూర్పు ఎలా ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు? అంతా ఒక్కతాటిపై నడిచే పరిస్థితి కనిపిస్తూ ఉందా? తప్పకుండా గతం నుంచి కూడా మేము అందరం కూడా ఒక ఏకతాటిపైన అందరం కూడా ఐకమత్యంగా ఉండి పనిచేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కమిటీ పూర్తి స్థాయిలో లేకుండా రోజులు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో కమిటీ వచ్చింది కాబట్టి రమణ గారు కూడా ముందు నుంచి కూడా సీనియర్ నాయకులు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం దొరికిన కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉన్నది, చాలా కూడా సంతోషపడుతూ ఉన్నారు. మరి యువకులు కూడా రావాలని కోరుకున్న నేపథ్యంలో వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానం కల్పించడంతో కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క నూతన టీంతోని, కొత్త టీంతోని తెలంగాణలో ఖచ్చితంగా రేపు రాణించబోతాం. ఈ యొక్క తెరాస ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతులు కానీ, అరాచకాలు కానీ ఎండగట్టి మరి 2019లో అధికారం పరిమితిగా ముందుకెళ్తాం. రైట్. 2019లో అధికారం అనేదే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రాంతంలో తమ యొక్క పనితీరు ఉంటుందని, అదే లక్ష్యంతో పనిచేస్తామని, ప్రజా సమస్యలపై పోరాడడానికి అమరికలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి పనిచేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ నేతలు చెప్తా ఉన్నారు. సార్, కొత్త కమిటీలు జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత మొదటిసారి 2 రాష్ట్రాలకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల కూర్పు ఎలా ఉంది, పార్టీపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఈరోజు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మరుపురాని రోజు, చరిత్రాత్మకమైనటువంటి రోజు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినా కూడా జాతీయ భావాలతో పనిచేసేటటువంటి పార్టీ ఇది. దేశంలోనే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఏర్పాటైన ఈ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పరిపాలనని కూకటి వేళ్లతో పెకిలించేటటువంటి వ్యూహంతో ముందుకు పోయింది. ఆ రోజు అన్న రామారావు గారు నేషనల్ కాన్క్లేవ్స్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలని, బీజేపీని, కమ్యూనిస్టులను కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పనిచేయించినటువంటి పార్టీ. అలానే ఒకప్పుడు భారతదేశంలో బీజేపీకి 2 స్థానాలు వచ్చిన రోజున తెలుగుదేశం పార్టీకి 35 పార్లమెంటు స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించింది పార్లమెంట్లోని. అలాంటి పార్టీ ఈ రోజున ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ భావాలతో పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ దినదిన ప్రవర్ధమానమై ఈరోజు జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఇప్పటికే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ఆదరణ కనపడతా ఉంది. వేరే రాష్ట్రాల్లో కూడా కమిటీ వేసే పరిస్థితి ఉందంటారా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కొత్తగా పుట్టిందేం కాదు, ఇతర రాష్ట్రాల్లో ఆ స్థాయికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. మొన్న మీరు చూశారు, అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో
30 సంవత్సరాల నుంచి పోటీ చేసే పార్టీలకి ఒకటే కౌన్సిలర్ స్థానం వస్తే మా పార్టీకి మొట్టమొదటిసారి పోటీ చేస్తే 2 స్థానాలు వచ్చినాయి. అక్కడికి స్వయంగా నేను వెళ్ళి రావడం జరిగింది. మంచి ఆదరణ ఉంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా కోరుతా ఉన్నారు. పార్టీ అధ్యక్షులు వారు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తీసుకున్న తర్వాత కార్యకలాపాలు విస్తరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే 2 ప్రాంతాల్లో కూడా నూతన కమిటీలు కొంత ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 1-2 చోట్ల అలకలు, కొంతమంది సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరోలకు తీసుకెళ్లేదని కొంత అలకలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా చూసుకుంటే కూర్పు బాగుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే లోకేష్ యువనేతకు ఈసారి జనరల్ సెక్రటరీగా పట్టం కట్టారు. జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమ నిధికి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ తాజాగా వచ్చినటువంటి అధికారిక పదవితో మరికొంత తన పరిధిని విస్తరించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు తన తనయుడితో కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గత 30 ఏళ్ల క్రితం చంద్రబాబు ఏదైతే జనరల్ సెక్రటరీ పోస్టుతో తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవిని చేపట్టారు. ఇప్పుడు కూడా లోకేష్ అదే పదవి ద్వారా తెలుగుదేశం పార్టీలో ఒక కీలక స్థానాన్ని ఆక్రమిస్తారని చెప్పేసి పార్టీ నేతలు చెబుతున్నారు. మరి కొద్దిసేపట్లో 2 రాష్ట్రాలకు చెందినటువంటి రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో చంద్రబాబు, పార్టీ అధినేత చంద్రబాబు వారితో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్. థ్యాంక్ యూ రమేష్.